లేక లేక సంవత్సరాలకు ఒక రోడ్ వేస్తే డ్రైనేజ్ తోడు వచ్చి తవ్విపోతాడు, లేదా నెలకే ఇంటర్నెట్ వైర్ వేసేది ఉన్నది అని ఒకటి తవ్విపోతాడు, లేకపోతే ఇక మంచినీళ్ళ పైప్ వేసేది ఉన్నదని ఒకటి తవ్విపోతాడు. కొన్నిసార్లు ఆ మంచినీళ్ళ పైపులు ఈ డ్రైనేజ్ పైపులు అన్ని కలిసిపోతాయి. ఇట్లా జరగడం వల్లనే ఇండోర్లా 8 మంది చనిపోయినరు, 26 మంది ఐసీయూలు ఉన్నారు, 1100 మంది సిక్ అయినరు. ఇదంతా కేవలం మంచినీళ్ళ పైపు పైన ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టడం వల్ల జరిగింది. ఆ 8 మంది చనిపోయినరు అన్న చూసినరా, అలా ఒక 5 నెలల బాబున్నాడు. ఆ తల్లి తండ్రికి 10 సంవత్సరాల తర్వాత కలిగిన సంతానమట. అట్లాంటిది 5 నెలలకే ఆ నీళ్ళల్లా ఇంత పౌడర్ పాలు కల్పిస్తుంటారు కదా, అట్లా కల్పించినవి తాగడం వల్ల చనిపోయింది. 8 సంవత్సరాల నుంచి ఇండోర్ క్లీనెస్ట్ సిటీగా అవార్డు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల 8 మంది ప్రాణాలు బలికొన్నది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇండోర్లో ఉన్న భగీరథ్పురాల. నేను ఇంతకుముందు చేవల్ల బస్ యాక్సిడెంట్ విషయంలో చెప్పిన మీకు గుర్తుందా? రోడ్ లోకల్ వేస్తారు, ట్యాక్స్ లోకల్ కలెక్ట్ చేస్తారు, మానిటరింగ్ ఒకరు చేస్తారు. అసలు సింక్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంటారు. ఈ వ్యవస్థ పైన పోరాటం చేయకపోతే సచ్చేది మనమే, అందుకే పోరాటం చెయ్యాలి అని అప్పుడు గట్టిగా చెప్పినా ఇప్పుడు మళ్ళొకసారి ఇంకొక ఇన్సిడెంట్ అదే ప్రూవ్ చేస్తుంది. ఇండోర్లో కూడా అదే జరిగింది. పైన పబ్లిక్ టాయిలెట్ కట్టే వ్యవస్థ వేరు, అదొక డిపార్ట్మెంట్. కింద ఏదైతే పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ ఉందో అది కూడా ఇండోర్లో వన్ ఆఫ్ ద మెయిన్ వాటర్ సప్లై పైప్ లైన్ అంట అది. ఆ పైప్ లైన్లనే ఇది లీక్ అవ్వడం వల్ల ఇలా కలిసింది అన్నట్టు అది. సో మొత్తం ఆ వేస్ట్ అంతా అలా కలవడం వల్ల ఇంతమంది సిక్ అయినరు, అంతమంది చనిపోయినరు. ఇప్పుడు చెప్పుండ్రు, ఈ వ్యవస్థని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? దీనిపైన గట్టిగా పోరాటం చేయకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో వినాల్సి వస్తుంది. మనం ఇప్పటికైనా ప్రశ్నించండి. ఒకడు వచ్చి రోడ్ వేసి పోగానే వెంటనే ఇంకొకటి వచ్చి తవ్వుతా ఉంటే అరే ఏంద్రా ఇప్పుడు తవ్వుడు, మొన్ననే కదా రోడ్ వేసిండ్రని, లేదు నాకు ఫండింగ్ ఇప్పుడే వచ్చింది నేను ఇప్పుడే తవ్వుతాను వాడంటే అథారిటీస్ని ప్రశ్నించండి. అరే సామి ఫస్ట్ రోడ్ వేయించినావు, దానికి ఫండ్ రిలీజ్ చేసినావు, మరి దాని తర్వాత తవ్వి ఈ పని చేసుకునేటందుకు ఫండ్ రిలీజ్ చేసుడు ఏంది? పైసలు ఉత్తిగా వస్తున్నాయా? మా పైసలన్నీ బర్బాద్ చేస్తున్నారని అక్కడ ప్రశ్నించండి. అదే ఫండ్ ఈడికి ముందిచ్చి తర్వాత వాడికి ఇవ్వచ్చు కదా, అంత కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అడుగుండ్రి, పర్లేదు.